హాయ్ ఫ్రెండ్స్, నేటి మాట లోపల ఇంకొకటి ఏంటిదంటే జ్ఞాన మార్గదర్శి. ఎవరు వాళ్ళు అంటే అందరికీ తెలిసే ఉంటుంది మిత్రమా. శ్రీ రమణ మహర్షి మౌనమునిగా ప్రసిద్ధి చెందాడు. మౌన ధ్యానాన్ని ఆయన ఎక్కువగా బోధించేవారు. అరుణాచలములోని ఆశ్రమంలో తనను దర్శించుకోవడానికి వచ్చిన వారు వ్యక్తపరిచే సందేహాలను, ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వాల్సి వచ్చినప్పుడు క్లుప్తంగా చెప్పేవాడట. ఇది తక్కువ మాటల్లోనే మార్గదర్శనం చేసేవాడు అన్నమాట. ఏమని? శ్రీ రమణ మహర్షిని గురువుగా ఆరాధించే ఒక వ్యక్తి ఆయనను కలిశాడట. స్వామి, నేను నా గ్రామాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళి తపస్సు చేయాలనుకుంటున్నాను. మీ అనుమతి, ఆశీస్సులు కావాలని అడిగాడట. ఎవరైనా గ్రామాన్ని విడిచిపెట్టవచ్చేమో కానీ ఆత్మను వదిలిపెట్టలేరు. గ్రామం అనేది ఆత్మ కన్నా వేరుగా ఉన్నట్టయితే దాన్ని వదిలిపెట్టడం సాధ్యమయ్యేదేమో. ఆత్మ ఉండే చోటికి అంతర్ముఖంగా చేరుకొని అక్కడ ఏకాంతంగా జీవించకుండా గ్రామాన్ని వదిలిపెట్టి అరణ్యంలో నివసించడం వల్ల ప్రయోజనము లేదు. అది నగరంలో నివసించడం లాంటిదే. ఈ ప్రపంచాన్ని త్యజించానని భావించేవాడు నిజమైన సన్యాసి కాదు. తాను ఒక గృహస్థుడనని భావించని గృహస్థుడే నిజమైన సన్యాసి. తాను సర్వస్వాన్ని వదిలేసి భావించే వ్యక్తి కన్నా తన కర్మలన్నింటిని తానే చేస్తానని భావించని వాడు ఎంతో శ్రేష్ఠుడని బదులిచ్చాడట రమణ మహర్షి. అవన్నీ అసత్యం. ఒక సందర్భంలో రమణ మహర్షి ఒక కథ చెబుతూ ఒక వ్యక్తి తన ఇంట్లో గాఢంగా నిద్రపోతూ కలగన్నాడట. ఏమని? అతని కలలో ఎవరో వచ్చి అతను ముక్కులో ఏదో మందు పోశారట. తర్వాత కళ్ళకు గంతలు కట్టారు, చేతులను కట్టేశారు, అడవి మధ్యలో వదిలేశారు. అతను దారి తెలియక చాలాసేపు రాళ్ళు ముళ్ళ మధ్యలో అడవిలో తిరిగాడట. చివరికి ఏడవడం మొదలుపెట్టాడట. అప్పుడు ఒక దేవత ప్రత్యక్షం, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగిందంట. కళ్ళకు గంతలతో ఉన్న ఆ వ్యక్తి తన వివరాలు చెప్పి, ఎవరో నాకు తెలియదు, మందిచ్చి ఇక్కడికి తెచ్చి వదిలేశారు అన్నాడట. అప్పుడు ఆ దేవత అతని కట్లన్నీ విప్పేసి దారి చూపించి, ఈ దారిలో వెళ్తే నీ గ్రామానికి చేరుకుంటావని చెప్పి అదృశ్యమయ్యాడట. ఆ ఆదేశాలను అనుసరించి అతను క్షేమంగా ఇల్లు చేరుకొని మంచం మీద పడుకున్నాడు. ఇదంతా ఎక్కడ జరిగింది? కలలో జరిగింది. అక్కడితో కల పూర్తయింది. అతనికి నిద్ర నుంచి మెలకువ వచ్చింది. తను అడవికి వెళ్ళలేదని, ఇంట్లోనే నిద్రపోయి కలగన్నానని అర్థమైంది. మనము భగవంతుని నుండి వేరుగా ఉన్నామనే భావన మరియు ఆయనను చేరుకోవడానికి మనం ఏదో కఠోరమైన సాధన చేయాలనే భావన ఈ వ్యక్తికి తన కలలో కలిగిన ఆలోచనలాగానే అసత్యమైనవి. అతను మంచం మీద సుఖంగా పడుకొని ఉన్నాడు అంటే మనం అప్పటికే ఆత్మలో నిక్షిప్తమై ఉన్నామని అర్థం. కానీ అతను ఒక అడవిలో బాధపడుతున్నట్లు అంటే ఈ ప్రపంచం వాస్తవమని, మనము దానికి లోబడి ఉన్నామనే నమ్మకంలో చిక్కుకొని మళ్ళీ మంచం మీదకు చేరడానికి గొప్ప ప్రయత్నం చెయ్యాలి. అంటే ఆత్మను చేరుకోవడానికి లేదా భగవంతుని సాక్షాత్కరించుకోవడానికి సాధన చెయ్యాలని అతని కల నమ్మేలా చేసింది. భగవంతుణ్ణి పొందాలనే ఆలోచన ఆగిపోయిన వారే భగవంతుని పొందుతారు. వారు ఆత్మస్థితిలోనే నిలిచి ఉంటారు. ఆలోచనలు ఎక్కడ ఉద్భవిస్తాయో ఆ ప్రదేశాన్ని మనము గమనించుకుంటూ ఉంటే చాలు అని రమణ మహర్షి ఇలా మనకు సద్బోధ చేశారు. జ్ఞాన మార్గదర్శన అయ్యారు. అదే ఆత్మ, అదే ముక్తి. అంటే ఆత్మజ్ఞానం పొందాలని నా అనుభవాన్ని ఈ లోకానికి, ప్రజానీకానికి చాటాలని ఉంది. దానికి మార్గం ఏమిటి అని రమణ మహర్షులను ఇంకొక భక్తుడు అడిగాడు. దానికి ఆయన సమాధానమిస్తూ, ఇతరులకు బోధించాలన్న ఆలోచనను విడిచిపెట్టి ముందు నిన్ను నువ్వు తెలుసుకో.
తర్వాత లోకం సంగతి ఆలోచించు. తనను తాను తెలుసుకోకుండా లోకానికి సాయపడాలని ప్రయత్నించడం అంటే దృష్టిలోపము ఉన్న వ్యక్తి నేత్ర సమస్యలున్న ఇతరులకు వైద్యం చిట్కాలు సూచించడం లాంటిదని చెప్పాడు. ఏంటంటే చూడండి, దృష్టిలోపం ఉన్న వ్యక్తి నేత్ర సమస్యలు ఉన్న ఇతరులకు వైద్య చిట్కాలు సూచించడం లాంటిదని. అంటే మనల్ని మనం తెలుసుకోవాలి, మనం ప్రయత్నం చెయ్యాలి. ఫస్ట్ ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. నేనెవరినో నాకు తెలియడం లేదని ఒకరు సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు మనము ఎవరనేది మనకు తెలియకుండానే వేరే ఏదో సాధించాలని కోరుకుంటున్నాం. మనము సాధించాలని కోరుకునేది వాస్తవానికి మనకు ఇప్పటికే ఉంది. మనకు కలిగే ఏ అనుభవమైనా అది ఎంత గొప్పదైనా చివరకు కనుమరుగైపోతుంది మిత్రమా. ఏది వస్తుందో ఏది పోతుందో అది ఆత్మ కాదు. ప్రతి ఒక్కరి అనుభవంలోనూ ఎల్లప్పుడూ నిలిచి ఉండేది ఏదో, అదే మన నిజమైన ఆత్మ, అదే ముక్తి, అదే జ్ఞానోదయం అని స్పష్టం చేశారు రమణ మహర్షి గారు. ఇలా ఇన్ని విషయాలతో కూడిన జ్ఞానాన్ని మనకు అందించి జ్ఞాన మార్గదర్శి అయ్యారు కదా. ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః. మనమందరం కూడా ఈ రమణ మహర్షికి, మనం గురువర్యులు వీరికి మనం కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకోవాలి మిత్రమా. సర్వే జనా సుఖినో భవంతు.